శరీరంతో మాట్లాడుతున్నది. ఎవరితో? ఈ ఆత్మ ఎప్పటికి సుఖమైన నిజం అనుకోకు. సుఖ దుఃఖములు రెండు కలిమి లేవి, రెండు ఆవిడకుండను. సుఖమైన దుఃఖమైన రెండు ఒకటే. ఎప్పటికీ నువ్వు సుఖమే నిజం అనుకోకు. అపార్ట్మెంట్లు కడతా, అపార్ట్మెంట్లు కడతా, నేను ఎంజాయ్ చేస్తా, నేను ఏదైనా చేస్తా అంటే సుఖమే నిజం అనుకోకు. సుఖమే నిజమని చూడబోకునా ముఖము కాదు నువ్వు, నీకు బ్రహ్మచందకు. ఇక నేను వెళ్ళిపోతాను, టప్పమని కింద పడతావు, నేను తీసుకుపోయి మట్లు పెడతారు అని ఈ ఆత్మ శరీరంతో మాట్లాడుతున్నది. శరీరంతో మాట్లాడుతున్నది. హల్లెలూయా. మరణమా నీ ముళ్ళెక్కడన్నాడు యేసుప్రభు వారు. మరణపు ముళ్ళుని యేసుప్రభు విడిచేసుకున్నాడు, విడిచేశాడు. బుద్ధి ఎందుకయ్యా ఈ బుద్ధి నీకు? ఏదేదో చేస్తానంటావు, ఎక్కడెక్కడ వెళ్తానంటావు, అది నాదంటావు, ఇది నాదంటావు, అన్ని నావంటావు, వాను కొడుతానంటావు, వీని కొడుతానంటావు, నేనే గనుడుగా ఉండాలంటావు. ఎందుకు? చాలు చాలు బుద్ధి ఈనా చాలు ఉన్న శుద్ధి, చాలు చాలు బుద్ధి. సాలను యేసుక్రీస్తు కీళ్ళు తెలియకను కాలము ఒక రీతి గడపాలి. ఈ లోకంలో గడపాలి. మంచిది చెడ్డది రెండు సంపాదించాలి. ఎప్పటికీ లోకంలో ఉంటున్నాను అనుకోకు. చాలని సద్గురు యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన వస్తాడు, బూర శబ్దం వినపడుతుంది, సమాధులు తెరవబడతాయి. ఆయనతో ఆయన నమ్మిన వారు, విశ్వసించిన వారు ఆయనతో వెళుతారు. అందుకే నిలువదు కాయం, ఇది నిమిషములో పలమాయం. నిలువదు కాయం, నిలువదు నీటి మీది బుగ్గ, కలలో భోగము కనపడు చందము. పండుకున్నప్పుడు ఒక పేద కారు కొనుకొచ్చుకున్నాను. పండుకున్నప్పుడు పేద అపార్ట్మెంట్ కట్టాను కలలో. ఎక్కడ? కలలో